మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికి ఆదాము 6,000 సంవత్సరాల క్రితం వాడు అంతేనా సుమారుగా? మరి ప్రపంచంలో 3,00,000 సంవత్సరాల క్రితం మనిషి పుర్రా, 2,00,000 సంవత్సరాల క్రితం మనిషి పుర్రా అలా ఎదుగుతుంది. ఆ మనుషులు ఎవరు మరి? ఎందుకంటే ఏవో ఇక్కడ నువ్వు పరిశోధన చేస్తా అంటే మనిషి యొక్క తలకే దొరికిందా లేకపోతే ఇంకేమో దొరికిందంటే తప్పించి పర్ఫెక్ట్ గా చరిత్ర ఆధారం లేదండి, ఎక్కడ లేదు ఆధారాలు. మీరు ఎక్కడికి పోయినా జీకే బుక్ ఎనీ బుక్ స్టాల్కి వెళ్ళి ఒక జీకే బుక్ కొంటే క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్నట్టే ఉంటుంది తప్పించి అంతకంటే ముందు చరిత్ర ఆధారాలు అంటే ఏ గ్రంథంలో ఏ పుస్తకంలో కూడా చెప్పడం లేదండి. ఈ రోజు ఈనాడు పేపర్లో 11 పేజీలు ఏమి ఇచ్చారంటే, ఒకటి రాచకొండలో ఆదిమానవుని ఆనవాళ్ళని క్రీస్తు పూర్వం 50,000 ఏళ్ల క్రితం ఇచ్చారు. ఏమన్నారంటే బైబిల్ దైవ గ్రంథం, బైబిల్లో ఆదాము 6,000 సంవత్సరాల క్రితం పుట్టాడు, అంతకుముందు మనిషి లేడు, నాకు ఆధారాలు చూపించండి అన్నారు. ఆనంద్ గారు ఇప్పుడు ఏలియా గారు వచ్చి ఆధారాలు చూపించారండి. మన రాజమండ్రిలో 50,000 సంవత్సరాల క్రితం మనిషి ఉన్నాడంట, కాబట్టి బైబిల్ దైవ గ్రంథం. అక్కడ క్రీస్తు పూర్వం 50,000 ఏళ్ల క్రితం మానవుడి అవశేషాలు దొరికాయని ఈ పాస్టర్ గారే అంటున్నారు. అంటే బైబిల్ని కొట్టేసినట్టే కదా. కానీ ఈ పాస్టర్ గారు ఏమంటారంటే అక్కడ క్రీస్తు పూర్వం వాడారు కాబట్టి మా గ్రంథం నిజమే అని. ఇలా ఉంటుంది వీరి పిడివాదన.